హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోడిగుడ్లు, ఎండ్రాయిలు, ములంకాడల పులుసు తయారీ విధానం. గుడ్లు ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండ్రాయిలు కూడా కడిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి గుడ్లు, ఎండ్రాయిలు, ములంకాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, టమాటో, మెత్తగా చేసుకున్న టమాటో, కొంచెం చింతపండు నానబెట్టుకునేది, కారం, ఉప్పు, నూనె. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టుకునే గుడ్లకి కొంచెం ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. లేకపోతే గుడ్లు కొంచెం పేలిపోతాయి అన్నమాట. అందుకని ఘాటు పెట్టుకుంటే గుడ్డు పేలే ఛాన్స్ ఉండదు. ఇలా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని గుడ్డు వేగనివ్వాలి. ఈ గుడ్లు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లు తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఎండ్రాయిలు బాగా శుభ్రంగా చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఇసుక అది ఉంటుంది కదా, అందుకని ఎక్కువ సార్లు కడుక్కోవాలి. ఇలా వేగిన ఎండ్రాయిలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు వేసి బాగా దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ములంకాడ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ములంకాడ ఎక్కువ వేగవసరం లేదు, ఎక్కువ వేగితే విడిపోతుంది. ఇలా వేగనిచ్చిన దాంట్లో గుడ్లు, ఎండ్రాయిలు వేసేయాలి. వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ గుడ్లు, ఎండ్రాయిలు, ములంకాడల్లోని కారం, వాళ్ళ టేస్ట్కి సరిపడినంత వాళ్ళు 3 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కకి అది కారం, ఉప్పు పట్టడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో మనం ఈ గుడ్లు కొంచెం మురిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు ముక్కకి ఉప్పు కారం పట్టడానికి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని కూడా వేసుకొని ముక్కల్లో అవి మునిగినంత వరకు పులుసు కాబట్టి కొంచెం పలచగా ఉండడం కోసం ఎక్కువ పులుపు వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన పులుసులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చూడండి, గుడ్లు, ఎండ్రాయిలు, ములంకాడ పులుసు అయితే ఎంత బాగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర జల్లుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుడ్లు, ములంకాడ, ఎండ్రాయిలు పులుసు రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.